గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల జపాలి తీర్థంలో హనుమత్ జయంతి ఉత్సవాలు. శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేసిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు. శ్రీ బేడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. తిరుపతి కోదండ రామాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు. శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామికి స్నపన తిరుమంజనం. ఆలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. రామభక్తునికి అభిషేకాది ఆరాధనలతో నీరాజనాలు. తిరుపతి నగరంలో జాతర సంబరాలు. తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల భక్తి నివేదనలు. ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. మే 18 నుండి 25వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుమలలోని జపాలి క్షేత్రంలో మంగళవారం హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు తిరుమల శ్రీవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని జపాలికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తిరుమలలోని ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జపాలి క్షేత్రంలో ఏటా వైశాఖ మాసం బహుళ దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం రోజు స్వామివారికి జయంతి ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో వచ్చిన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జపాలి ఆంజనేయ స్వామివారికి టీటీడీ పట్టు వస్త్రాలను సమర్పించింది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ కానన. ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు తిరుమల శ్రీవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా జపాలి క్షేత్రానికి విచ్చేశారు. అక్కడ హతీరాంజీ మఠం ప్రతినిధులు మహంతు అర్జున్ దాస్ తదితరులు ఈవో ముద్దాడ రవిచంద్రకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారికి సంప్రదాయబద్ధంగా సమర్పించారు. అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలఖన సీతామన బసియా, సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా, వికట రూప ధరి లంక జలావా, భీమ రూప
रूपधरि असुर संहारे रामचंद्र के काज सवारे। ఈ సందర్భంగా ఆలయం తరపున హతీరాం మఠం ప్రతినిధులు టీటీడీ ఈవో అదనపు ఈవోలకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు హనుమాన్ జయంతి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే సాంప్రదాయబద్ధంగా ఈరోజు టీటీడీ తరపున జపాలిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో గారు అలానే మిగతా ఆఫీసర్స్ అందరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలానే అందరం కూడా వేద పండితుల మధ్య వేదపట్నం మధ్య వచ్చి సమర్పించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, జపాలి అంటేనే మంచి ప్రశాంతత. చుట్టూరు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక మహా ఋషి, జపాలి ఋషి ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి ఇక్కడ స్వామివారి ప్రతిష్ట చేయటం జరిగింది. టెంపుల్ కూడా చాలా మహత్తరమైన టెంపుల్. చూడంగానే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే టెంపుల్ వలన భక్తులు కూడా మనకి పైన దర్శనం చేసుకొని ఇక్కడ రావడం, అలానే కింద నుంచి అలానే బాలాజీ కాలనీ నుంచి కూడా చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ తిరుమల కొండపైన ఉన్న ప్రశాంతత ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ వల్ల కానీ ఇక్కడ ఎక్కడొచ్చినా కానీ మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక విలువలు పెరిగే విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల క్షేత్రంలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా అభిషేక సేవ నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు అభిషేకాది ఆరాధనలకు సంబంధించిన పూజా సామగ్రిని తీసుకుని ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. తిరుపతి నగరం హనుమంతుని దివ్య వీక్షణ వైభవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు మంగళవారం కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయం నుండి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆగమోక్తంగా వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దాసునిపై ఎంత దయా దాశరథి, దాసునిపై ఎంత దయా దాశరథి, శ్రీనివాసుడవై భాసించే వారి జాప్తకుల నిధి, దాసునిపై ఎంత దయా దాశరథి, అడుగు దమ్ములే అలసిపోవునేమోనని, అడుగు దమ్ములే అలసిపోవునేమోనని, అరచేతను నిలుపుకొని ఆదమరచి సేవించే పదదా
తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరిపారు. కపిలతీర్థం క్షేత్ర పాలకుడిగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వైశాఖ బహుళ దశమి శుభవేళ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి ముందుగా ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కర్పూర నీరాజనాలు, టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళహారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అంజనీ నందనుడి అభిషేకాది ఆరాధనలతో ఆలయాలు కళకళలాడాయి. వైశాఖ మాసం బహుళ దశమి శుభవేళ రామభక్తుని జయంతి ఉత్సవాలను వైభవపేతంగా జరిపారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. రామభక్తుడు అపర శక్తిమంతుడు, మహాబలశాలి, బుద్ధిమంతుడు, రుద్రాంశ సంభూతుడు శ్రీ ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలను ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాలు ఆంజనేయసుతుడి ఆరాధనలతో కళకళలాడాయి. సకల కార్య సఫలతను సిద్ధింపజేసే పవననందుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని ఖాదీ కాలనీలో వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో ఆరాధనలు జరిపారు. అర్చకులు పవిత్ర అభిషేకం జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేశారు. అలాగే తిరుపతిలోని టీఎంసీ ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని వెన్నతో అలంకరించి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఇక తిరుపతి టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను మంగళవారం భక్తిరస భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఎర్రమిట్టలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. హనుమత్ జయంతి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుండే స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అర్చకులు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ గావించారు. ఇక తిరుపతి భవానీ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పెద్ద ఎత్తున నగరవాసులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. అర్చకులు స్వామివారిని సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి వడమాలలను నివేదించారు. స్వామివారికి తమలపాకులతో పూజలు నిర్వహించి
మహామంగళ నీరాజనాలు అందజేశారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో జాతర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవతగా, తిరుమల శ్రీవారి సోదరిగా ప్రసిద్ధి చెంది భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే జాతరలో భాగంగా భక్తులు వివిధ వేషధారణలతో ఆలయానికి తరలివచ్చి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక జాతరలో అతి ప్రధానమైన మంగళవారం రోజున భక్తులతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి నైవేద్యాలు సమర్పించారు. వివిధ వేషధారణలతో తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు వీరుల్లో పరిమళ భరితంగా శోభిల్లారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పత్రాలు, పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ, మాలాకారుందిచ్చిన మధురలో పూదండ, పోలింపనీకునది పుష్పయాగము. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ, పోలింపనీకునది పుష్పయాగము.
నారదొడసగిన పారిజాతము కేలితో నారదొడసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము కేలితో నారదొడసగిన పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము. 2026వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను మే 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాల టికెట్లను కూడా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.go.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీరామ జయ హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో హనుమాన్ శోభాయాత్ర, నగరోత్సవ కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. స్థానిక శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమైన నగరోత్సవం ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు ఉత్సాహంగా సాగింది. ప్రత్యేక వాహనంపై ఆంజనేయ స్వామివారి దివ్య మంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు, కళాకారులు అద్భుత కళా ప్రదర్శనలు, భక్తి తన్మయత్వ నామస్మరణలతో ఆంజనేయ స్వామివారి నగరోత్సవంలో పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో నెలవైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో హనుమ జయంతి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి సైతం హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం క్షేత్రాన్ని సందర్శించి దీక్ష విరమణ చేశారు. హనుమాన్ దీక్ష విరమణకు తరలివచ్చిన భక్తులతో భద్రాచల క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేసింది. దేవస్థాన అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ శృంగేరి శంకరమఠం శారదాంబ సన్నిధిలో హనుమ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ శారదాంబకు ఆలయంలో వేంచేసిన దేవతామూర్తులకు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారిని సర్వాలంకార భూషితంగా కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. హనుమాన్ స్తోత్ర రత్నావళి పఠనంతో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలను, నాగవల్లి దళార్చనలను నిర్వహించి వడమాలలను నివేదించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంటలో నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం హనుమాన్ నామస్మరణలతో ప్రకాశిస్తోంది. ఆలయంలో ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎంతో భక్తిగా 1,00,000 తమలపాకులతో అర్చన జరిగింది. అర్చకులు స్వామివారి దివ్యమంగళమూర్తిని పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి వడమాలను ధరింపజేశారు. ఆపై భక్తులు స్వామివారి సన్నిధిలో సామూహికంగా 1,00,000 తమలపాకుల అర్చనలో పాల్గొని స్వామివారిని సేవించారు. అర్చకులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి వేదోక్తంగా నాగవల్లి దళార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు, భోలా శంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకొని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. తరువాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల పఠనయుక్తంగా నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. దాసభక్తికి నిలువెత్తు తార్కాణం శ్రీ ఆంజనేయుడు. అపర ధైర్యశాలి రామబంటు ఆంజనేయసుతుడు 1,00,000 తమలపాకుల అర్చనలో దివ్యంగా శోభిల్లారు. గర్భాలయంలో మూలమూర్తికి నిత్యారాధన నిర్వహించిన తరువాత ఆలయ ముఖమండపంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత అర్చకులు భక్తులచే సామూహిక 1,00,000 తమలపాకుల అర్చన జరిపి వాయునందరికి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం రేమావారిపాలెం వంతెన వద్ద కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి 70 లక్షల రూపాయలు విలువ చేసే వెండి కవచం, పాదాలు, కిరీటం సమర్పించారు. ముందుగా వెండి కవచం, కిరీటాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 78,985 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,761 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,55,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.